అవర్ ఛానల్. అసలు గౌతమ్ కి ఈ రోజు ఎపిసోడ్ చూడు, గ్రాఫ్ మాత్రం ఓ రేంజ్ పెరుగుతుంది, మామూలుగా పెరగదు, ఓ రేంజ్ పెరుగుతుంది. అసలు ఏమైనా కంబ్యాక్. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ కట్ చేసేసాడు బోల్డెన్ సీన్స్. కట్ చేయకపోయి ఉంటే ఇంకా అదిరిపోయేది. అసలు ఆ పట్టు చూడు, ఆ ఉడుం పట్టు కాదు, ఇక్కడ నుంచి అసలు బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఉడుం పట్టు మానేసి గౌతమ్ పట్టు అనాలన్నమాట. అసలు అంతమంది పడి మీద పడి లాగేస్తున్నా ఆ రెండు చేతుల్లోంచి వదలలే. ఫోర్త్ అది కూడా ఫోకస్. ప్రేరణ అస్తమాను కన్ఫ్యూజ్డ్ అంటారు కదా గౌతమ్. కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీకి అంత ఫోకస్ గా వెళ్ళాలి, ఎలా పట్టగలుగుతాడు? ఫోకస్ అబ్బా కరెక్ట్గా వెళ్ళి దాని మీదే పడుతుంది. ఏ పక్కన నిలబడు, కరెక్ట్గా వెళ్ళి దాని మీదే పడుతుంది, పట్టేసుకుంటాడు. ఆ పట్టు మాత్రం మావో ఉడుం పట్టు అనమాట. ఉడుం పట్టు కూడా కాదు, గౌతమ్ పట్టు అనాలి. ఆ ఫోర్త్ రౌండ్ లో కింద నేల మీద పడుకుని లేవట్లేదు. ఏమన్నా నేలకు అయస్కాంతం ఉందా ఏంటి? ఏదో గౌతమ్ మీద ఒక భూమి ఆకర్షణ శక్తి అంటారు చూడు, అలాగా గౌతమ్ కి ఆ ల్యాండ్ కి ఏదో అయస్కాంతం ఒకదాన్ని ఒకటి అతుక్కున్నందుకు ఎంతమంది పట్టుకున్నా లేవడు, ఏదో అతుక్కున్నారు అనిపిస్తుంది. అది మాత్రం నాకు ఏదో బల్లిలాగా పట్టేసుకున్నాడు. మామూలు ఇప్పుడు బల్లి గోడ మీద ఎలా పట్టుకుంటుంది, నేలను పట్టుకున్నాడు. నువ్వు ఇలా పట్టుకోవడం వేరు, ఏదైనా స్తంభాన్ని పట్టుకోవడం, నేలను పట్టుకోవడం, నీకు ఏముంటది అక్కడ? ఏమీ ఉండదు. ఆ నేల మీద నుంచి లేవట్లేదు అసలు. ఏదో పెద్ద నేలనే హగ్గు చేసేసుకున్నట్టు, ఆ భూమిని గట్టిగా హగ్గు చేసేసుకున్నట్టు. అక్కడ ఏదో పెద్ద రాయి ఏదో ఉంది, ఏదో పోల్ ఉంది, ఆ పోల్ని హగ్గు చేసుకున్నట్టు కదలట్లేదు మనిషి. ఉత్తి నేల మీద, ఉత్తి నార్మల్ నేల మీద అసలు లేకుండా ఎలా ఉన్నాడు? అసలు మామూలుగా కాదు. అసలు ఓ రేంజ్ ఆడాడు ఈ రోజు. అసలు లాస్ట్ లో నాకైతే మిగిలిన రౌండ్స్ కంటే ఫోర్త్ రౌండ్ లో కింద పడుకుని అవినాష్ బాబు నీకు దండం పెడతా లేవయ్యా అంటుంటే అతుక్కుపోయాడు. ఇలా అతుక్కుపోయాడు అంటే అన్న అయస్కాంతం ఉందా గౌతమ్ లో? ఆ భూమికి దేనికి అతుక్కునేది, ఇలా అతుక్కుపోయాడు అంటే అనిపించింది. అతుక్కుపోయాడు. అసలు ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత పట్టుదల ఉంటే నువ్వు అలా ఆడగలుగుతావు? ఏ రేంజ్ పట్టుదల ఉంటే నువ్వు అసలు ఆ నేలని, ఉత్తి నేల అక్కడ ఏం లేదబ్బా, అతికేసుకున్నావు ఆ నేలని అతికేసుకున్నావు అంటే నిజంగా అది గూస్ బంప్స్ సీన్ అనమాట. అస్సలు ఓ రేంజ్ ఉందబ్బో ఈ రోజు ఎపిసోడ్. మామూలు కంబ్యాక్ కాదు. ఎవరైతే ఇంకొకటి మనకి ఎపిసోడ్ లో కన్నా ఎత్తేసాడు, ఎవరైతే నీ గేమ్ బాగోదు, నువ్వేం పీకావు అన్న వాళ్ళే గౌతమ్ లైక్ ఏ ప్రో. ప్రేరణ అయితే గౌతమ్ హీఈస్ లైక్ ఏ ప్రో. నిఖిల్ కూడా గౌతమ్ యు ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. ఇవన్నీ మనకి ఎపిసోడ్ లో కట్ చేసాడు, లైవ్ లో వేసాడు. ఎపిసోడ్ లో నిజంగా స్టార్ మాత్రం ఓ రేంజ్ గౌతమ్ గ్రాఫ్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. గౌతమ్ నిజంగా కష్టపడి పెంచుకుంటున్నాడు. ఇంకా గౌతమ్ ఆ స్టార్ మాకు ఆప్షన్ లేదనమాట. వెయ్యాల్సిందే ఎపిసోడ్ లో వెయ్యాల్సిందే, ఆ ఎలివేషన్స్ ఇవ్వాల్సిందే అన్నట్టు చేసుకుంటున్నాడు గౌతమ్. లేదంటే స్టార్ మా ఓ రేంజ్ లో తొక్కేస్తుంది గౌతమ్ని. ఓ రేంజ్ లో తొక్కడానికి ట్రై చేస్తున్నా, అలా బంతి నేలనేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు గౌతమ్ ఆ రేంజ్ లో లేస్తున్నాడబ్బా. ఈ రేంజ్ లో అసలు ఒక వైల్డ్ కార్డ్ ఈ రేంజ్ పేరు తెచ్చుకుంటున్నాడు అంటే తన గేమ్ తోనే. సేమ్ తన గేమ్, తన జెన్యూనిటీ దీంతోనే తెచ్చుకుంటున్నాడబ్బా. అంత ఆడిన తర్వాత తన్ని రోహిణి తీసేస్తే ఆ రౌండ్ లో కూడా గౌతమే పట్టుకున్నాడు. ఫోర్త్ రౌండ్ లో కూడా గౌతమే పట్టుకున్నాడు. ఇంకా తనకి ఏంటి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఏకంగా అంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్, నిఖిల్ లాంటి ప్లేయర్స్ లాగలేకపోయారు. ఎంత ఒక టాస్క్ కింగ్ అని పేరు తెచ్చుకున్న నిఖిలే లాగలేకపోయాడు ఆ చేతిలోంచి. అంతమంది 6 కలిసి పడితే లాగలేకపోతున్నారు. ఆ లాస్ట్ రౌండ్ లో కూడా ఇంకా తనకు ఓపిక పోయింది. ప్రతి రౌండ్ అంత గట్టిగా పట్టుకుని లేదంటే ఆ రౌండ్ కూడా ఉతకడు. లాస్ట్ లో ఆ రోహిణి చేతిలో పడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జెన్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. మామూలు ఎపిసోడ్ కాదు, గౌతమ్కి ఓ రేంజ్ మంచి ఎపిసోడ్ అంటే మంచి కంబ్యాక్. నెక్స్ట్ లెవెల్ ఇక నుంచి బీబీ ఫ్యాన్స్ అయితే శుభ్రంగా గౌతమ్ పట్టని అనుకోవచ్చు అనమాట. ఉడుం పట్టణం అనేసి ఆ రేంజ్ పట్టుకున్నాడు. ఆ నేలను పట్టుకున్నది చూడు, నాకు మాత్రం అది చాలా హైలైట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 2 జెన్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. తను ఎంత పద్ధతిగా తీసాడంటే, నిఖిల్ ఫస్ట్ రౌండ్ లో ఎవరైనా అయితే గౌతమ్ ప్లేస్ లో ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నిఖిల్ని తీసేద్దరు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ తను ఉంటే ఎవరు నబీల్ కానీ ఎంతమంది ఉన్నా మనం చూస్తూనే ఉన్నాము. నిఖిల్ తర్వాత ఎవరైనా అన్నట్టు ఉంది ఇన్ని రోజుల వరకు. అలాంటి నిఖిల్ని తీయలేదు. ఫెయిర్ గా ఆడదాం అన్నట్టు వెళ్ళాడు. ఫెయిర్ గా ఆడదాం ఛాన్స్ వచ్చింది, ఒక్కసారి కాదు 2 సార్లు ఛాన్స్ వచ్చింది అబ్బా. 2 సార్లు కూడా నిఖిల్ని తీయకుండా ఫెయిర్ గా ఆడాడు చూడు. ఇక్కడ కూడా ఆడియన్స్ దృష్టిలో గౌతమ్ గెలిచేస్తాడు. అందుకే చెప్తున్నా ఈ రోజు గౌతమ్ గ్రాఫ్ ఓ రేంజ్ లో వెళ్తుంది, మామూలు రేంజ్ కాదు. ఇప్పుడు మాత్రం మీరిద్దరు నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కొట్టుకుంటారు అబ్బా. ఇప్పుడు
ఆ డిఫరెన్స్ ఏమీ ఉండదు వీళ్ళిద్దరికి. అసలు మామూలు టఫ్ వార్ ఉండదు. గౌతమ్ ఆడుతున్న ఆటకి వెళ్ళిపోతే ఎక్కడికో. అసలు గౌతమ్ కనుక ప్రీ ఫ్యాన్ బేస్ ఉండుంటే వన్ సైడ్ వార్ అయిపోయేది. గౌతమ్కి ప్రీ ఫ్యాన్ బేస్ ఉండుంటే ఈ ఏదైతే గౌతమ్కి వస్తుందో ఈ గ్రాఫ్ పెంచుకున్నాడో నెక్స్ట్ లెవెల్ అనమాట. వన్ సైడ్ అయిపోయేది. సేమ్ అభిజిత్ టైంలో ఎలా ఏ రకంగా వన్ సైడ్ అయిందో అలా అయిపోయేది. సో అది ఈ రోజు గౌతమ్ మాట ఒక పక్క జెన్యూనిటీ, రెండో పక్క ఆట ప్రాపర్గా ఆడిన విధానం. ఫస్ట్ 2 రౌండ్స్ నిఖిల్ని తీయకపోవడమే ఆడియన్స్కి ఓ రేంజ్ నచ్చేస్తుంది అనమాట. అరే చూడు ఎంత ఒక టాస్క్ కింగ్, ఫుల్ మామూలు స్ట్రాంగ్ బాడీ కాదు, ఏ టాస్క్ అయినా విన్ అయ్యి తీరుతున్నాడు. అలాంటి వ్యక్తిని భయపడకుండా ఫెయిర్ గా ఛాన్స్ ఇచ్చి 2 రౌండ్స్ తన జోలికి వెళ్ళలేదు అన్నది మామూలు విషయం కాదు. గౌతమ్ మాత్రమే అలాంటి డెసిషన్ తీసుకోగలడు. ఇంకా ఇప్పుడు రోహిణికి దొరికిందబ్బా. రోహిణి తీసుకోగలిగిందా? స్ట్రాంగ్ కంటెండర్ అరే గౌతమ్ అంత కష్టపడి ఆడుతూ వచ్చాడు అని గౌతమ్ని పక్కన పెట్టగలిగిందా? పెట్టలేదు. ఎందుకంటే గౌతమ్ పెడితే నెక్స్ట్ రౌండ్ లో తీసేస్తాడు. కానీ గౌతమ్ నిఖిల్ నెక్స్ట్ రౌండ్ తీసే ఛాన్స్ ఉందని తెలిసి కూడా 2 రౌండ్స్ నిఖిల్ జోలికి వెళ్ళకపోవడం మాత్రం చిన్న విషయం కాదు. ఫస్ట్ రౌండ్ లో అసలైన రీజన్ పెట్టి నబీల్ని పక్కన పెట్టడం, సెకండ్ రౌండ్ కూడా వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరిని తీయడం చాలా చాలా ప్రాపర్ డెసిషన్ అబ్బా. చాలా చాలా ప్రాపర్ డెసిషన్, నెక్స్ట్ లెవెల్ డెసిషన్. చాలా తెలివైన. నేను లాస్ట్ సీజన్ లోనే ఇప్పుడే నేను రీల్ ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేశా. ఆ రీల్ గౌతమ్ BB7 లో అండర్ ఏమంటారు మర్చిపోయిన పేరు మాత్రం ఏమంటారు గుర్తు రావట్లేదులే. ఇచ్చాను అనమాట. అప్పుడు మాస్టర్ మైండ్ లాగా ఆడాడు కానీ దక్కాల్సినంత ఫ్యాన్ ఓట్ తనకు దక్కట్లేదు అని చెప్పేసి ఈ సీజన్ లో వచ్చి నిజంగా గౌతమ్ తీసుకున్న మంచి డెసిషన్ ఈ సీజన్ కి రావడం. ఈ సీజన్ కు వచ్చి ఎంత మంచి పని చేశాడంటే తన మీద ఉన్న అశ్వత్థామ 2.0 రాళ్ళు తీసి పడేసుకున్నాడు. అశ్వత్థామ బ్యాక్ అన్న అశ్వత్థామ అన్న వర్డ్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ అశ్వత్థామ అంటే ఏంటి? ఎన్ని దెబ్బలైనా తగలే చచ్చిపోడు. ఇది కదా సోమ్ గౌతమ్ విషయంలో అదే జరిగింది. ఓ రేంజ్ ఈ సీజన్ కు వచ్చి మంచి డెసిషన్ తీసుకున్నాడు అన్ని రకాలుగా. అండ్ స్పోర్టివ్నెస్ ఆ లాస్ట్ రౌండ్ లో రోహిణి పీకేసుకున్న తర్వాత గౌతమ్ అవుట్ చేసేస్తే కొంచెం కూడా ఫేస్ లో చేంజ్ లేకుండా కూర్చున్నాడబ్బా. కొంచెం కూడా అరే ఎంత కష్టపడ్డాను నన్ను తీస్తారని కూడా లేదు. జస్ట్ ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నాడంటే ఈవెన్ అక్కడ నుంచి లోపలికి నడిచి వెళ్తుంటే రోహిణి వచ్చి సారీ గౌతమ్ నిన్ను తీయాలనిపించలేదు కానీ అంటే ఇట్స్ ఓకే అంతే. దాని గురించి పెద్దగా డిస్కషన్ కూడా చేయలేదు, వెళ్ళిపోయాడు. అస్సలు హౌస్ మేట్స్ నబీల్, నిఖిల్, ప్రేరణ అందరూ గౌతమ్ పొగిడారు. ఒక్క మనకి నబీల్ చూపించాడు. నిఖిల్ అండ్ ప్రేరణది ఆ ఎలివేషన్స్ ఎపిసోడ్ లో ఎత్తేసాడు. స్టార్మా కావాలని ఎత్తేస్తున్నాడు. ఎంత ఎత్తుకుంటే ఏంటి, తను సొంతంగా పెంచేసుకుంటున్నాడు గ్రాఫ్ ని. స్టార్మా తొక్కాలని చూస్తుంది, తను పెంచేసుకుంటున్నాడు. ఓన్ గా పెంచుకుంటున్నాడు గౌతమ్ గ్రాఫ్ మాత్రం. స్టార్మా ఒక్క విషయంలో ఫేవర్ చేయట్లేదు గౌతమ్ కి, బట్ గౌతమ్ ఓన్ గా ఫేవర్ చేసుకుంటున్నాడు. 8 minutes నేను ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడా అంటే ఆ రేంజ్ ఉందన్నమాట గౌతమ్ మాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ ఇంకా అవ్వలేదు, మాట్లాడదాం. ఫస్ట్ టాస్క్ రోహిణి దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్. ఎందుకు ఇంపార్టెంట్ అన్న చెప్తా. రోహిణి చేతిలోకి వచ్చింది. వీళ్ళిద్దరూ అవినాష్ అండ్ రోహిణి ఈ రోజు కాదు చాలా సార్లు గ్రూప్ గేమ్ ఆడుతూనే వచ్చారు. ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే గ్రూప్ గేమ్ కూడా ఆడుతున్నారు వీళ్ళు. సో అక్కడ కూర్చున్నప్పుడు అవినాష్ ఏంటి రోహిణికి ఆ టవల్ వచ్చిందబ్బా, అదే ఫ్లాగ్ వచ్చినప్పుడు ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఆ డెసిషన్ కూడా అవినాష్ తో డిస్కషన్ చేసి మరి తీసుకుంది. అండ్ అవినాష్ అక్కడ ఒక మాట అంటాడు, అది కూడా ఎపిసోడ్ ఎత్తేసాడా, ఏమో ఎత్తేస్తాడులే. అక్కడ ఏమంటాడంటే నాకు గౌతమ్ని తీయాలని లేదు, గౌతమ్ ప్లేస్ లో నేను వెళ్ళిపోవాలని ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి డెసిషన్ తీసుకుంటున్నారు అన్నది ఒక ప్రూఫ్, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. 2 అవినాష్ మంచిగా ఆలోచిస్తున్నాడు అన్నదానికి ఇంకొక ప్రూఫ్. అండ్ విష్ణు విషయంలో అవినాష్ కావాలని చేశాడు ఈ రోజు అని అన్నది, దాని గురించి కూడా మాట్లాడదాం. సో అక్కడ అవినాష్ మంచితనం కూడా కనపడుతుంది. ఒకటి వాళ్ళిద్దరూ కలిసి డెసిషన్ తీసుకుంటున్నారు, అక్కడ గ్రూప్ గేమ్ కనపడుతుంది. 2 వాళ్ళ ఫ్రెండ్షిప్ కనపడుతుంది. 3 అవినాష్ మంచితనం ఈ విషయంలో కనపడింది. చాలా విషయాల్లో పక్కన పెడితే ఈ రోజు ఈ విషయంలో మంచితనం ఏం కనపడింది అంటే అమ్మ గౌతమ్ని నేను చివరి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది గౌతమ్ రావడం కోసము. అలాంటి గౌతమ్ని అవుట్ చేయాలంటే నాకు కూడా మనసు అప్పట్లేదు. అసలు గౌతమ్ ప్లేస్లో నేను తప్పుకోవాలనిపిస్తుంది, గౌతమ్కి ఛాన్స్ ఇచ్చి, కానీ నాకు ఓటు అప్పీల్ కావాలి కదా అన్నట్టు తను చెప్తున్నాడు అనమాట. ఆ రకంగా నాకు ఇక్కడ అవినాష్ నచ్చాడు, అలా మాట్లాడటం నచ్చాడు. బట్ వాళ్ళు కలిసి ఆ డిస్కషన్ కూడా గ్రూప్ గా డిస్కషన్ చేసుకోవడం ఓన్ గా తీసుకోవచ్చు కదా రోహిణి, అందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది అని అనిపించింది. సో ఆ రౌండ్ లో ఎవరు
గౌతమ్ని అవుట్ చేసేసారు. ఇంకా మిగిలిన నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అవినాష్కి దొరికింది. అవినాష్ రోహిణిని అవుట్ చేయడు, అవినాష్ విష్ణుని అవుట్ చేశాడు. సో అదే తన ఫ్రెండ్ లాస్ట్ రౌండ్ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఎవరికి దొరికింది? అవినాష్కి దొరికింది. ఏం చేశాడు? గివ్ అప్ ఇచ్చి రోహిణికి ఇచ్చాడు. సో రోహిణి ఏడ్చింది. రోహిణి ఏడితే అబ్బా వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుందని అనిపించింది. నిజంగా ఆమె ఏడుస్తుంటే నాకు అబ్బా ఎంత మంచి ఫ్రెండ్షిప్, చాలా బాగుంది వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళు బాగుంది అని అనిపించింది. నిజం, అది నిజం. కానీ ఇదే రోహిణి పృథ్వీ అండ్ విష్ణు ఆటోలో లాస్ట్ లో ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక మాట అంటది. ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారురా, ఏముందిరా, కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతారు అన్నది. అదే రోహిణి ఈ రోజు ఏం చేశారు? వీళ్ళిద్దరు క్లియర్ గా అవినాష్ కాంప్రమైజ్ అయిపోయాడు, ఇచ్చి రోహిణి చేతిలో పెట్టాడు. రోహిణికి ఓటు అప్పీల్ అవసరం అని చెప్పేసి రోహిణి చేతిలో అవసరం అనిపించింది. మరి అంతకు ముందు దాంట్లో విష్ణుకు కూడా అవసరం కదా, నువ్వు వెళ్ళిపోవాల్సింది. మరి నువ్వు వెళ్ళిపోయి విష్ణుని రోహిణిని ఉంచాల్సింది మరి కదా, నీకు విష్ణు కూడా ఫ్రెండే కదా, మళ్ళీ అలా ఎందుకు చేయలేదు? సో అది వీళ్ళిద్దరు రోహిణి అండ్ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని మెచ్చుకోవాలి, బట్ గ్రూప్ గేమ్ ఓ రేంజ్ లో ఉంది వీళ్ళిద్దరికి. ఎక్కడితో ఆగలేదు, కంటిన్యూ అవుతూనే వచ్చిందబ్బా. ఈవెన్ ఆ స్పాన్సర్స్ టాస్క్ ఏంటో ఎంత విమ్ము మిగిలిందంట. ఎవరితో ఆ టాస్క్ లో ఎవరిని విన్నాను చేయాలి? గౌతమ్ అండ్ విష్ణుప్రియ వాళ్ళని విన్నాను చేయాలి. ఎక్కడో అంట కొంచెం విమ్ము కనపడిందంట. ఇప్పుడు ఆ ప్లేస్ లో కనుక రోహిణి ఉందనుకో ఆ మిస్టేక్ కనపడదు అవినాష్కి. ఆ ప్లేస్ లో రోహిణి లేదు కాబట్టి ఆ మిస్టేక్ కనపడుతుంది తనకి, అది క్లియర్. అప్పుడు కూడా పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలోనే పెట్టాడు ప్రతిదీ. ఆ టూ మచ్ అనిపించింది. నెక్స్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. ఆ టాస్క్ తర్వాత కూడా ఎలా గ్రూప్ గేమ్ ఆడారు అని మాట్లాడుకుందాం. సో ఏమైతుందంటే నెక్స్ట్ టాస్క్ నిలబెట్టు పడగొట్టు. ఈ టాస్క్ డంబెస్ట్ సంచాలక్ రోహిణి, డంబెస్ట్, మామూలు డంబెస్ట్ సంచాలక్ కాదు. ఇక్కడ హౌస్ మేట్స్ అందరిది తప్పని నేను అన్నాను. ఎందుకు అంటే హౌస్ మేట్స్ తప్పు కాదు, ఇక్కడ ఆమె డంబెస్ట్. ఫస్ట్ డంబెస్ట్ ఆమెనే సంచాలక డంబెస్ట్. ఇప్పుడు అందులో ఉన్న రూల్ ఏంటంటే ఒక పెద్ద బ్లాక్ చిన్న బ్లాక్ ఒక రౌండ్ లో అంటే ఒకసారి అన్ని తెచ్చుకోకూడదు. ఒక్కసారి ఒక పెద్ద బ్లాక్ ఒక చిన్న బ్లాక్ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. ఆ అరేంజ్ చేసుకోవడం నిలబడి చేసుకుంటారా, పడుకుని చేసుకుంటారా? ఇది బిగ్ బాస్ ఆ తర్వాత క్లియర్ గా చెప్పాడు. ఇలా పడుకు ఏదైతే నిఖిల్ పెట్టాడో, నిఖిల్ అండ్ అవినాష్ నబీలు, ఇది ఫౌల్ అని బిగ్ బాస్ చెప్పట్లేదు, క్లియర్ గా చెప్తున్నాడు. ఒక పెద్ద బ్లాక్ తర్వాత చిన్న బ్లాక్ తర్వాత పెద్ద బ్లాక్ తర్వాత చిన్న బ్లాక్ ఉండాలి కదా, ఇది కదా రూల్ అని బిగ్ బాస్ క్లియర్ గా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత కూడా అరేంజ్ చేసుకోకుండా ఫస్ట్ బ్లాక్ అరేంజ్ చేసుకోకుండా వెళ్ళి సెకండ్ బ్లాక్స్ తెచ్చేసుకున్నారు అంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం ఒక స్ట్రాటజీగా నిఖిల్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వరుసగా అది కూడా పడుకోబెట్టి కూడా తను అరేంజ్ చేసుకోవడం. మధ్యలో ప్రేరణ అంటుంది ఆ మాట, పడుకోబెట్టొద్దని బిగ్ బాస్ చెప్పలేదు అని చెప్పేసి. అది నిజమే, పడుకోబెట్టొద్దని బిగ్ బాస్ చెప్పలేదు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని క్లియర్ గా బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేశాడు, రూల్ ప్రకారం ఒక పెద్ద బ్లాకు చిన్న బ్లాకు ఇలా ఉండాలి. ఈ రూల్ అందరూ ఫాలో అయ్యారా అన్నది బిగ్ బాస్. సో ఈ లెక్క ప్రకారం ఈ రూల్ కరెక్ట్ గా ఫాలో అయింది ఎవరెవరంటే అవినాష్, ప్రేరణ, విష్ణు, వీళ్ళ ముగ్గురు ఫాలో అయ్యారు. ఇక్కడ అందరికంటే ఎక్కువ నష్టపోయింది ఎవరో తెలుసా? సెకండ్ టాస్క్ లో నిఖిల్ నష్టపోయాడు. సెకండ్ టాస్క్ లో నష్టపోయింది నిఖిల్. ఎలాగో చెప్తా వినండి. అవినాష్, ప్రేరణ అండ్ విష్ణు వీళ్ళ ముగ్గురు ప్రాపర్ గా ఆడారు. మిగిలిన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నబీల్ మధ్యలో 2 చిన్న బ్లాక్స్ పెట్టేశాడు. చిన్న బ్లాక్స్ మధ్యలో ఒక పెద్ద బ్లాక్ ఖచ్చితంగా ఉండాలి. అది రూల్ ఫాలో అవ్వకపోవడం, అది బిగ్ బాస్ చెప్పిన రూల్. అంతేగాని వీళ్ళేమి ఒకేసారి మొత్తం బ్లాక్స్ తెచ్చుకోలేదు. ఒకసారి వెళ్ళి ఒక పెద్ద బ్లాక్ ఒక చిన్న బ్లాక్ తెచ్చుకుని అక్కడ పెట్టుకుని మళ్ళీ ఇంకొక పెద్ద బ్లాక్ ఇంకో చిన్న బ్లాక్ తెచ్చుకుని ఇంకొక సైడ్ కొంచెం దూరంలో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత నిలబెట్టుకున్నారు. ఫస్ట్ కూడా పడుకోబెట్టి అరేంజ్ చేసుకున్నారు, ఆ తర్వాత నిలబెట్టుకునే అరేంజ్ చేసుకోమనలేదు. సో ఈ విషయం ప్రేరణ మాత్రం టాస్కుల్లో మాత్రం సూపర్ గా ఆలోచించి ప్రాపర్ గానే ఆలోచించింది. అండ్ ఇక్కడ ఏమి తను పడుకోబెట్టలేదు. కానీ అక్కడ నబీల్కి అర్థం అవ్వదు. అక్కడ ఆ అమ్మాయి నబీల్ సపోర్ట్ చేస్తూ అలా పడుకోబెట్టడం తప్పనలేదు అని బిగ్ బాస్ చెప్తున్నాడు. అంటే నువ్వు నబీల్నే సపోర్ట్ చేస్తున్నావు. నబీల్ ఏం చేశాడు, లాస్ట్ 2 బ్లాక్స్ వీళ్ళందరినీ చూసి పాపం లాస్ట్ వరకు బాగానే ఆడారు, లాస్ట్ 2 బ్లాక్స్ పెట్టుకున్నాడు నబీల్ అంతే. అక్కడ ప్రేరణ నబీల్నే సపోర్ట్ చేస్తుంది, బట్ నబీల్కి అర్థం కాక తిరిగి ప్రేరణ మీద అరిచాడు. అక్కడ అది ఆ గొడవ అలా కొంచెం పెద్దదైంది. ఫస్ట్ లో మాత్రం ప్రేరణ నబీల్కి హెల్ప్ చేసేలాగే, అంటే హెల్ప్ చేద్దాము చేయకపోదాం అన్న తన ఉద్దేశం కాదు, రూల్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది, వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదని. సో ఈ లెక్క ప్రకారం వీళ్ళు నిఖిల్ ఆడింది ఫౌల్ గేమ్ కాదు. తన నిఖిల్ అండ్
గౌతమ్ది ఫౌల్ గేమ్ కాదు, కానీ తను కూడా మిస్టేక్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన టాస్క్ అవ్వలేదు. మధ్యలో నిఖిల్ది ఫౌల్ గేమ్ కాదంటే నిఖిల్ది కూడా ఫౌల్ గేమ్. నిఖిల్ది ఎలా ఫౌల్ గేమ్ అంటే ఇలా వరుసగా పెట్టడం కాదు, లాస్ట్ లో 2 పెద్ద బ్లాకుల మధ్యలో ఒక చిన్న బ్లాక్ పెట్టేశాడు. ఓకే, బట్ నిఖిల్కి అన్యాయం ఎలా జరిగిందో నేను చెప్తా. 2 పెద్ద బ్లాక్స్ మధ్యలో చిన్న బ్లాక్ పెట్టలేదు. సో గౌతమ్ తీసేసుకున్నాడు ఒక బ్లాక్ అని అంటున్నాడు కదా. నిఖిల్ అంటున్నది గౌతమ్ తీసుకున్నాడు, కానీ ఫస్ట్ లో తీసుకున్నాడనే నిఖిల్ చెప్తున్నాడు. లాస్ట్ లో తీసుకున్నాడని నిఖిల్ చెప్పట్లేదు. ఫస్ట్ లో ఒకటి నిఖిల్ ఇలా పడేయడానికి ట్రై చేస్తాడు అనమాట. అలా పడేయడానికి ట్రై చేసినప్పుడు వీడియో కూడా ఉంది. ఫస్ట్ లోది ఒకటి కింద బ్లాక్ పడిపోతుంది. గౌతమ్ ఏమనుకుంటాడంటే తన దాంట్లోంచి పడిపోయింది అనుకుని ఇది కూడా తన దాంట్లో పెట్టుకుంటాడు. అది జరిగింది. తను పడేసుకుంటున్నప్పుడు ఒకటి కింద పడిపోయింది. సో బట్ నిఖిల్ ఏం చేశాడు, లాస్ట్ లో 2 పెద్దవి పెట్టాడు, మధ్యలో ఒక చిన్నది పెట్టాలి. సో నిఖిల్ ఫౌల్ అంటే రాంగ్ గేమ్. నబీల్ కూడా సేమ్ మిస్టేక్, అండ్ గౌతమ్ కూడా సేమ్ మిస్టేక్. వీళ్ళు ముగ్గురు సేమ్ మిస్టేక్లు చేశారు కాబట్టి వీళ్ళు ముగ్గురిని పక్కన పెట్టాలి. ఏ రూల్ ప్రకారం? ఒక పెద్ద బ్లాక్ ఒక చిన్న బ్లాక్ ప్రకారం. ఇది రూలు. అసలు ఎంత డంబెస్ట్ అంటే ఫస్ట్ బిగ్ బాస్ అడగగానే ఇప్పుడు ఫస్ట్ ఒక బ్లాక్ తెచ్చుకుని అరేంజ్ చేయమన్నారు కదా, సో మీరు అరేంజ్ చేయకుండా పడుకోబెట్టేశారు, సో ఆ రూల్ రాంగ్ అన్నట్టున్నారు బిగ్ బాస్. అన్న తర్వాత కూడా అమ్మా తల్లి, ఇప్పుడు ఒక పెద్ద బ్లాక్ తర్వాత చిన్న బ్లాక్ తర్వాత పెద్ద బ్లాక్, ఇది కదా రూల్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అది పాతదే పట్టుకుని వేలాడుతుంది. ఆ అమ్మాయి క్లియర్ ఉద్దేశం ఏంటో తెలుసా? గ్రూప్ గేమ్ అని ఎందుకన్నా తెలుసా? ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డంబెస్ట్. 2 ఫైనల్ గా అవినాష్ పాపం తను ఫౌలు అంటున్నాడు. ఆ పిల్లోడు ఏం ఫౌల్ కాదు, ప్రాపర్ గా ఆడాడు ఆ పిల్లోడు. సో ఫైనల్ గా ఇద్దరు ఉన్నారు. ఎవరు? ప్రేరణ అండ్ విష్ణువా? పోనీ వాళ్ళిద్దరులో అయినా విన్నాను ప్రాపర్ గా అనౌన్స్ చేసిందా? ప్రాపర్ గా అనౌన్స్ చేయట్లేదు. ప్రేరణకే విన్ చేస్తుందంట, ప్రేరణ ప్రాపర్ గా ఆడిందంట. ప్రేరణ మీద ప్రేమ కాదు, ప్రేరణని విన్నాను చేస్తే అక్కడ ఉన్న అవినాష్ కి ఓట్ అప్పీల్ దొరుకుతుంది కదా. అది గ్రూప్ గేమ్ నేను అనేది. లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. విష్ణు కోసం తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో విష్ణుని విని చేయకూడదు అన్నట్టు కోడిగుడ్డు మీద ఏకలు లాగుతుంది. కోడిగుడ్డు మీద ఏకలు లాగడం అంటే తెలుసు కదా. కోడిగుడ్డు మీద ఏకలు లాగడం అంటే ఒక లేని విషయాన్ని ఉన్నట్టు సృష్టించడం. అది చేస్తుంది అక్కడ. విష్ణు ఏమో తప్పు చేయలేదు, తప్పు చేయకపోయి నువ్వు తప్పు చేసావు, లాస్ట్ నుంచి బ్లాక్స్ పెట్టడం మొదలు పెట్టావంటుంది. ఆ పిల్ల ఎక్కడ లాస్ట్ నుంచి పెట్టడం మొదలు పెట్టింది? ఇంకా ఈ అమ్మాయి అన్న రూల్ ప్రకారం ఒకటి అరేంజ్ చేసుకుని వెళ్ళి, ఒకటి నిలబెట్టుకుని ప్రాపర్ గా నిలబెట్టుకుని వెళ్ళి ఇంకోటి తెచ్చుకోవాలన్న రూల్ కూడా ప్రాపర్ గా ఫాలో అయింది. లాస్ట్ లో ఆ చివర ఫోటో దగ్గర పెట్టుకోబోతుంటే రోహిణియే కదా ముందుకు వచ్చి పెట్టుకోమన్నది. ఆ తర్వాత అది కౌంట్ చేయకుండా అరేంజ్ చేసుకోవాలి కదా తను ప్రాపర్ గా. ఫస్ట్ పెట్టుకుంది, తన దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని తెచ్చుకుంది. ఆ బ్లాక్స్ ఏ ఉన్నాయి, వాటిని అరేంజ్ చేసుకోవాలి కదా. సేమ్ ఇంతకు ముందు హరితేజ అండ్ ఈ అమ్మాయి రోహిణి వీళ్ళిద్దరూ ఆడినప్పుడు హరితేజకు బ్లాక్స్ తక్కువయ్యాయి. అప్పుడు అరేంజ్ చేసుకుంది కదా, కొంచెం దూరం గ్యాప్లు పెట్టుకుని. అలా ఇక్కడ విష్ణు అరేంజ్ చేసుకోవాలి కదా. నువ్వు ఆల్రెడీ సేమ్ టాస్క్ ఒకటి ఆడున్నావు, మరీ నాలెడ్జ్ లేనట్టు కావాలని కోడిగుడ్డు మీద ఎక్కలు లాగుతుంది. విష్ణుని విన్ చేయనంటది. గౌతమ్, ప్రేరణ వీళ్ళతో ఫుల్ సపోర్టు. నేను విష్ణు ప్రాపర్ గా ఆడాం, విష్ణు గేమ్ రాంగ్ కాదంటది. గౌతమ్ ఏమంటాడంటే ఫస్ట్ అవినాష్ది ఫౌల్ గేమ్ కాబట్టి ఆ రకంగా విష్ణుకు అన్యాయం జరిగింది కాబట్టి విష్ణుకు ఛాన్స్ ఇవ్వడం బెటర్ అని గౌతమ్ అంటాడు. కానీ అసలు అవినాష్ ఆడిందే ఫౌల్ గేమ్ కాదు, అసలు అది ఫౌల్ గేమే కాదు. ఈ వారం నాగార్జున అది కొంచెం క్లియర్ చేస్తే బాగుంటది. సో ఫైనల్ గా ఏ రకంగా విష్ణుని ఫైనల్ గా విష్ణు రూల్ ప్రకారం ఎవరు విన్ అయ్యారంటే రూల్ ప్రకారం విష్ణుయే విన్ అయింది. సో రూల్ ప్రకారం ఓట్ అప్పీల్కి ఎవరు వెళ్ళాలి? విష్ణు కాదు. విష్ణు ఎవరిని పడేసింది? నిఖిల్నే కదా. నిఖిల్ని పడేసింది కాబట్టి ఓట్ అప్పీల్ కంటెండర్ ఎవరయ్యారు? నిఖిల్ అయ్యాడు. వీళ్ళు ఎంత డమ్ అంటే విష్ణుని విన్ చేసి విష్ణునే కంటెండర్ చేశారు. లాస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, విష్ణు మీరు ఈ టాస్క్ లో విన్ అయ్యారు అని. ఆ టాస్క్ లో విష్ణు విన్ అయింది. విష్ణు విన్ అయిందంటే అర్థం ఏంటి? లాస్ట్ ఫోటో విష్ణుది నిలబడింది అని. లాస్ట్ టాస్క్ రూల్ ఏంటి? క్లియర్ రూల్. ఎవరి అయితే మీరు ఓట్ అప్పీల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పట్టుకొచ్చి పెట్టాలి. వాళ్ళ ఫొటోస్ పట్టుకొచ్చి పెట్టినప్పుడు లాస్ట్ లో ఆ డస్ట్బిన్ లో లాస్ట్ వరకు ఉండిపోయింది ఎవరిదో డస్ట్బిన్ లో పడకుండా వాళ్ళు విన్నారు. ఇక్కడ లాస్ట్ లో డస్ట్బిన్ లో పడింది ఎవరిది? నబీల్ కౌంట్ లేదు, గౌతమ్ ఎందుకంటే మధ్యలో ఫౌల్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఎవరిది లాస్ట్ లో పడింది? నిఖిల్ది పడింది. కాబట్టి ఓట్ కంటెండర్ ఎవరు? నిఖిల్ని పంపాలి. ఓ డంబెస్ట్ ప్లాన్లు వేసుకుంటా ఏదో పెంట చేశారు. ఆ పిల్లోడికి వెళ్ళాలి, అసలు నిఖిల్కి ఛాన్స్ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక వాదన. ఇక్కడ ఈ ప్రేరణ విష్ణు విషయంలో చాలా బాగా మాట్లాడింది, నబీల్ విషయంలో చాలా బాగా మాట్లాడింది, గేమ్ చాలా బాగా ఆడింది, అండ్ రూల్స్ గురించి ప్రాపర్ గా వాదించి ఇదంతా బాగానే ఉంది. నబీల్ దగ్గర కూర్చుని ఏదైతే గొడవ పడుతుందో
అనవసరమైన గొడవ. ఆ పిల్లోడు ఫీల్ అవడా, అరే నా ఫోటో ఉంది, నా ఫోటో ఎందుకు పడలేదంటే నిజంగానే అక్కడ ఫౌల్ కాబట్టి అన్నది. కానీ ఆ తర్వాత అనవసరమైన గొడవ పెంచుకుంది ప్రేరణ అని అనిపించింది. బట్ అక్కడ వాళ్ళిద్దరే పోనీ టామ్ అండ్ జెర్రీ గొడవలను తీసేసిన ఆ తర్వాత ఒక మాట అంటది. ఇక్కడ ఇంత బాగా మాట్లాడింది కదా, అబ్బా ప్రేరణ చాలా బాగా మాట్లాడిందని అనిపించింది. కానీ ఆ తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే రోహిణితో అంటది, విష్ణు విష్ణు ప్రాపర్గా పెట్టింది, బట్ విష్ణు దగ్గర ఉన్న ఫోటో ఎవరిది? నిఖిల్ది. బట్ నిఖిల్ ఏం చేశాడు? ఫౌల్ గేమ్ ఆడాడు. నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడినప్పుడు విష్ణుని అవుట్ చేసి నన్ను విన్ చేయాలి అని చెప్పేసి రోహిణికి చెప్తుంది అనమాట. లాస్ట్లో విష్ణు ఉన్నంతసేపు విష్ణుని బాగా సపోర్ట్ చేసింది. లాస్ట్లో ఇలాంటి వాదన పెట్టింది. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూడా ఇలా ఆలోచిస్తుందని అనిపించింది. అది రాంగ్ వాదన. ఎందుకంటే ఆ లెక్క ప్రకారం వెళ్ళిన ప్రేరణ దగ్గర ఎవరి ఫోటో ఉంది? అవినాష్ ఫోటో ఉంది. వీళ్ళ లెక్క ప్రకారం అవినాష్ కూడా ఫౌల్ గేమ్ ఆడారని వీళ్ళు చెప్తున్నారు కదా. మనం అంటే మనకు అర్థమైంది అవినాష్ ఫౌల్ గేమ్ కాదని. బట్ వాళ్ళ లెక్క ప్రకారం అవినాష్ ఫౌల్ గేమ్ అంటున్నారు కదా. సో ప్రేరణ ఎవరైతే అవినాష్ ఫోటో ఉందో, ఇప్పుడు ప్రేరణ గెలిస్తే అవినాష్ కదా ఓటు అప్పీల్ దొరికేది. అంటే అవినాష్ కూడా ఫౌల్ గేమ్ ఆడాడు కదా, అప్పుడు ప్రేరణ కూడా విన్ అవ్వకూడదు కదా. సో ఇది గౌతమ్ ఇదే అంటాడు, ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో ఒక్కొక్కరు విన్నర్ అవుతారు ఈ టాస్క్ లో అని చెప్పేసి అనమాట. సో ఫైనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఫుల్ కన్ఫ్యూజ్డ్ గా ఉంది. బట్ నబీల్ ఇంకొక విషయంలో చాలా బాగా నచ్చాడు తెలుసా. ఏమవుతుందంటే లాస్ట్ లో విష్ణుకి ఇంకా తప్పక విష్ణుకి ఇచ్చింది రోహిణి. బట్ అస్సలు ఆ అమ్మాయి అస్సలు విష్ణుకి ఇవ్వకూడదు అన్నట్టే కోడిగుడ్డు కేకలు పీకింది చాలాసేపు లైవ్ లో. సో ఆ తర్వాత విష్ణుకి ఇచ్చింది. విష్ణు బాగా స్టాండ్ తీసుకుంది, చాలా బాగా స్టాండ్ తీసుకుంది. అయిందా, నబీల్ ఒక మాట అంటాడు, చాలా బాగా నచ్చింది. అంత మంచి ఆలోచన వచ్చినందుకు, నబీల్కి అంత మంచి ఆలోచన వచ్చినందుకు నాకు చాలా బాగా నచ్చింది. ఏమంటాడంటే, మనకు అది ఎపిసోడ్లో వేయలేదు కదా, వేయలేదని అనుకుంటున్నా, వేసుంటే చెప్పండి. ఎందుకు ఏమంటాడంటే నబీలు విష్ణుని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత హౌస్ మేట్స్ చేతిలో పెట్టినప్పుడు విష్ణుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నబీలు ఒక మాట అంటాడు అనమాట. ఏంటి అంటే, నేను అసలు విష్ణు ఫోటో తీసుకెళ్లి ఏదో ఆడినట్టు యాక్ట్ చేసి లాస్ట్ వరకు విష్ణు ఫోటో ఉండేలా చేయాలనుకున్నా. ఎందుకంటే నిన్న తను వదిలేసి నాకు వచ్చింది ఛాన్స్. సో అప్పుడే నేను తనకు మాట ఇచ్చాను. సో అందుకు ఇలా చేద్దాం అనుకున్నాడు. మంచి ఆలోచన. నిజంగా కనుక నబీల్ అలా చేసి ఉండుంటే ఆడియన్స్ కి నచ్చేది అది. అరే నబీల్ చూడు ఎంత ఆలోచన వచ్చినందుకే మనం ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నామే. జస్ట్ నబీల్కి ఇలాంటి ఆలోచన ఒకటి వచ్చిందని తెలిస్తేనే మనకి ఇంత హ్యాపీ ఫీల్ అయింది. నిజంగా కనుక అదే స్ట్రాటజీతో ఆడి ఉండుంటే ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది, ఇంకా ఎక్కువ హైప్ వచ్చేది ఆ పిల్లోడికి. భలే నచ్చింది నాకు. ఇలాగా నేను విష్ణు ఫోటో పట్టుకెళ్ళి పెట్టి జస్ట్ స్లోగా ఆడి లాస్ట్ వరకు విష్ణు ఫోటో పడకుండా చూసుకుందాం అనుకున్నాను అన్నాడు. అది కదా గేమ్, అది కదా ప్రాపర్ గేమ్. నువ్వు ఎవరు ఓటు అప్పీల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నావో వాళ్ళని పడేయడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎవరికి ఓటు అప్పీల్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ ఫోటో డస్ట్బిన్ లో కాపాడకుండా ఉన్నావు చూడు. అది బిగ్గెస్ట్ గేమ్, అది బిగ్గెస్ట్ డెసిషన్, బిగ్గెస్ట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వచ్చింది పాపం నబీల్కి, వచ్చింది కానీ యూజ్ చేయలేదు. మామూలు బిగ్గెస్ట్ స్ట్రాటజీ కాదు కదా. నువ్వు ఎవరిని ఓటు అప్పీల్ ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి పడకుండా కాపాడుకుంటున్నావు. బట్ గేమ్ ఆడుతున్నావు కానీ వాళ్ళకి పడకుండా కాపాడుతున్నావు. మామూలు స్ట్రాటజీ కాదు. ఆ స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటే నాగార్జున గారు కూడా పొగుడుండేవారు. పాపం వచ్చింది ఆ పిల్లడికి ఆలోచన. మళ్ళీ ఎందుకులే అనుకున్నట్టు నార్మల్గా ఆడేశాడు. ప్రయాణాలు పట్టుకెళ్ళిపోయాడు. విష్ణు తీసుకెళ్ళి కనుక ఆ స్ట్రాటజీ ఆడుంటే ఈ రోజు గౌతమ్కి ఎంత హైప్ వచ్చిందో నబీల్ కూడా అంతే పేరు వచ్చిండేది. జస్ట్ నాకు ఆ ఆలోచన ఎంత బాగా నచ్చిందంటే డిఫరెంట్ గా ఆలోచించాడు. మిగిలిన వాళ్ళందరూ అరే మనం ఎందుకు వేరే వాళ్ళు ఓటు అప్పీల్ పడేయాలి అనవసరంగా అన్నట్టు ముందు ప్రేరణ అంటే నబీల్దే ఫస్ట్ ప్రిఫర్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఓటు అప్పీల్ వచ్చిందని. కానీ వీళ్ళు ఇంకో రకంగా ఆలోచించి అరే మనకు ఓటు అప్పీల్ రాకపోయినా మనం వీళ్ళకి ఓటు అప్పీల్ వచ్చేలా చేద్దాం అని గనక ఆడుంటే అది బిగ్గెస్ట్ స్ట్రాటజీ అయి ఉండేది. స్లోగా ఆడుకుంటూ లాస్ట్ వరకు ఆ ఫోటో పడకుండా కాపాడుకోవడం అది బిగ్గెస్ట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ పాపం నబీల్ అనుకున్నాడు కానీ ఫాలో చేయలేదు. చేసుంటే అదిరిపోయిండేదని అనిపించింది. అయిపోయిందా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రోహిణికి రీజన్స్ చెప్పి ఫస్ట్ ప్రేరణ స్టార్ట్ చేసింది. చాలా చాలా బాగా చెప్పింది. విష్ణుకి వెళ్ళాలి ఈసారి ఓటు అప్పీల్కి, ఎందుకంటే నిన్నేమో నీ గేమ్ అందరూ పొగుడుతున్నారు కానీ విష్ణు పరిస్థితి అలా కాదు, గేమ్ సరిగ్గా ఆడలేదు అంటున్నారు, ఫీడ్బ్యాక్లు వస్తూనే ఉన్నాయి తనకి, కాబట్టి తన ఆడియన్స్తో మాట్లాడడం చాలా అవసరం అని చెప్పిందా. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత విష్ణుతో అంటది ప్రేరణ నత్తిబుర్ర అని ఏమనకి, అక్కడికి వెళ్ళి బాగా మాట్లాడు అని కూడా చెప్పింది. చాలా బాగా చెప్పింది. అన్ని బాగా నచ్చాయి. మధ్యలో ఒక్కసారి రోహిణితో ఒక మాట అన్నది కదా, అది ఒక్కటి నచ్చలేదు కానీ అన్ని విషయాల్లో ఈ రోజు లైవ్ చూసినంతసేపు చాలా బాగున్నది ప్రేరణ, చాలా చాలా బాగున్నది. సో అదైందా. అదైన తర్వాత నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రీజన్స్ చెప్పి విష్ణు చేతిలో పెడుతున్నారా. అవినాష్
ఎక్కడ కూడా ఆల్రెడీ ఆ అమ్మాయికి మెజారిటీ వచ్చేసింది విష్ణుకి. అప్పుడు కూడా కొంచెం మంచితనంతో విష్ణుకి ఇవ్వచ్చు కదా. అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకుంటాడంటే ఎందుకు? యూజా? ఆ ఓటు యూజా ఏమన్నానా? అక్కడ విష్ణుకి నిన్న కూడా హౌస్ మొత్తం విష్ణును నబీల్కి ఈక్వల్ ఛాన్స్ రావాలని ట్రై చేస్తుంటే అవినాష్ మాత్రం ఓన్లీ నబీల్ అంటాడు. విష్ణు మాట ఎత్తాడు. ఇక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్ కోటేసుకున్నాడు. ఇంక వాళ్ళ ఫ్రెండ్ అది గ్రూప్ గేమే కదా. నువ్వు ప్రతిసారి ఫ్రెండ్ అని నువ్వు ఆడుతున్నప్పుడు, నువ్వు వేరే వాళ్ళని గ్రూప్ గేమ్ అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నువ్వు గ్రూప్ గేమ్ ఆడే అర్హత లేదు నీకు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు వాళ్ళంటప్పుడు వేరే వాళ్ళని క్వశ్చన్ చేయకు. చేయకపోతే నువ్వు గ్రూప్ గేమ్ ఆడు. అంటే వేరే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆడుతున్నావు? ఇది నా డౌట్. 2, ఇంకోటి అవినాష్ విషయంలో క్లారిటీ ఏంటంటే, అవినాష్ విష్ణు ఫోటో తెచ్చుకున్నాడు కదా అక్కడ పెట్టుకోవడానికి, ఈ బ్లాగ్స్ పడేసేటప్పుడు. అప్పుడు కావాలనే తెచ్చుకున్నాడు. విష్ణు అంటే కుళ్ళతో తెచ్చుకున్నాడు అంటున్నారు. అక్కడ మాత్రం విష్ణుతో కుళ్ళతో కాదు. విష్ణు ఏం చేసేదంటే అందరూ తీసుకున్నాక లాస్ట్ నేను ఏది తీసుకుందామని చెప్పేసి నుంచునుంది. లాస్ట్కి నిఖిల్దిను విష్ణుది ఈ 2 మిగిలాయి అనమాట. ఈ 2 మిగిలితే అప్పుడు విష్ణు నిఖిల్ తీసుకున్నది. అవినాష్ ఏమో విష్ణు తీసుకున్నాడు. ఆప్షన్ ఖచ్చితంగా ఒకళ్ళు తీసుకోవాలంతే. కానీ ఫస్ట్ వెళ్ళి నువ్వు విష్ణు దాని మీద చేసావు అనుకో, అవినాష్ ఫస్ట్ వెళ్ళి విష్ణు దాని మీద చేయి వేసి విష్ణు తెచ్చుకున్నాడు అనుకో, అప్పుడు కుళ్ళు అనుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ అది కాదు, అక్కడ ఉన్నదే విష్ణునే తెచ్చుకోవాలి. సో ఈ ఒక్క విషయంలో మాత్రం అవినాష్ కావాలని చేయలేదు, బట్ చాలా విషయాల్లో మాత్రం కావాలని చేస్తున్నాడు. సో ఇది అయిపోయిందా ఓటింగ్లో ఎక్కువ ఓట్లు ఈ అమ్మాయికి పడ్డాయి. అంతకుముందు ఇంకో విషయం చెప్పాలి. ఈ అమ్మాయి ఎంత హంబుల్ అంటే విష్ణు పాప మామూలు హంబుల్ కాదమ్మో. ఇప్పుడే కాదు, సోనియాకి విష్ణు అంటే అసలు నచ్చేది కాదు కదా. అలాంటప్పుడు కూడా ఒకసారి సోనియాని పొగుడుతుంది ఏదో డెసిషన్లో. పొగట్టం కాదు, వెళ్ళి అమ్మాయి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది సోనియా కాళ్ళకి. అప్పుడే చెప్పాను నేను, అరే నీ శత్రువు కాళ్ళకి వెళ్ళి దండం పెడుతున్నావు, అది కూడా అవసరం లేకపోయినా అని అప్పుడు చెప్పాను నేను. సేమ్ ఈ రోజు తెలుసా, మోకాళ్ళ మీద కూర్చుని అందరినీ హంబుల్గా రిక్వెస్ట్ చేసుకుంది నాకు ఛాన్స్ కావాలని. అలా ఛాన్స్ కావాలని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పులు చెప్పుకుంటావు. అబ్బా చెప్పుకుంటే ఏంటి? ఆ అమ్మాయి గేమ్ ఆడితేనేమో గేమ్ ఆడేసావు అంటారు, పాయింట్స్ చెప్తేనేమో పాయింట్స్ చెప్పేసావు అంటారు, చెప్పపోతేనేమో చెప్పలేదంటారు, గేమ్ ఆడపోతేనేమో ఆడలేదంటారు. ఏం చేస్తుంది ఆ అమ్మాయి పాపం? ఆ అమ్మాయి తన పాయింట్స్ పెట్టుకునేటప్పుడు అవతల వాళ్ళకంటే నేను ఎందుకు ఎక్కువ, నేను ఎందుకు డిజర్వింగ్ అన్నది చెప్పుకునేటప్పుడు చెప్తుందబ్బా. రోహిణి సంచాలకి ఎలా చేసిందని. ఏంటి అసలు బిగ్ బాస్ అనౌన్స్ చేసే వరకు ఈ అమ్మాయి విష్ణుకి ఇవ్వలేదు, విష్ణు పేరు చెప్పలేదు, నసుకుతూనే ఉంది, కోడిగుడ్డు మీద ఈకలు లాగుతూనే ఉంది రోహిణి. సో చెప్పింది సంచాలకుగా తనే కదా, తను చూసుకోవాలి. ఒక పెద్ద బ్లాక్ తర్వాత చిన్న బ్లాక్ తర్వాత పెద్ద బ్లాక్ ఉండాలన్నది చూసుకోవాలి. అది చూసుకోలేదు. బిగ్ బాస్ 100 సార్లు రూల్స్ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఎక్కలేదు. ఎక్కకుండా ఫౌల్ ఆడలేని అవినాష్ నువ్వు ఫౌల్ ఆడేవని అంటది, ముందు పెట్టుకోవడం తప్పు అంటది. ఇన్ని డంబెస్ట్ డెసిషన్స్ తీసుకుంటే సంచాలకుగా తను సరిగ్గా చేయలేదు అన్నదంట. చూడాలి ఆ మాటకి. అప్పుడే ఇమీడియట్గా రివర్స్ అయిపోయి నువ్వు ఆ మాట అనడం నచ్చలేదు అని అన్నది. ఎపిసోడ్లో చూపించాడా, అదైతే నేను లైవ్లో చూసా అన్నది. అక్కడితో అయిపోయిందా? పాపం విష్ణు లోపలికి వెళ్ళిందబ్బా. లోపల ఓటప్పీలు చేస్తుంటే ఈ అమ్మాయి బయట కూర్చుని బ్యాక్ బిచ్చుని చూడాలి అందరితోనూ. విష్ణుకి అదే నేను చెప్తా, విష్ణుకి మాటలు తప్ప చేతలు ఉండవు అంటుంది. విష్ణుకి మాటలు తప్ప చేతలు ఉండవా? ఇంతకు ముందు టాస్క్ నువ్వును రోహిణి అండ్ విష్ణు టాస్క్ ఆడాలి. ఇంతకు ముందు ఓటప్పీలు టాస్క్ ఆడాల్సినప్పుడు అమ్మాయి ఏం చేసింది? ఈ డిస్కులు ఇలా తోసుకునే గేమ్. నీకు ఛాన్స్ ఎలా దొరికింది ఆ డిస్కులు తోసే గేమ్? విష్ణు క్లియర్గా నాకంటే నీకు ఇంపార్టెంట్, నువ్వు వెళ్ళా టాస్క్ ఆడని పంపింది. కనీసం అడగలేదు నేను వెళ్తానని, నాకంటే నీకు ఇంపార్టెంట్ వెళ్ళి అన్నది. నాకు కూడా చాలా అవసరం, నాకు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్సే వస్తున్నాయి, బట్ నువ్వు వెళ్ళాలని నేను అనుకుంటున్నానని పంపింది. విశ్వాసం లేకుండా మాటలే తప్ప చేతలు లేవంటుంది. అది చేతలు కాదా? నువ్వు గేమ్ ఆడకుండా టాస్క్ ఆడకుండా రోహిణి నువ్వు వెళ్ళి ఆడంటే కదా నువ్వు ఆ డిస్క్ టాస్క్ ఆడేవు. ప్రేరణ గెలిచింది కదా టాస్క్లో. మాటలు తప్ప చేతలు లేవంటుంది. ఇప్పుడు నేను చెప్తా, రోహిణికే మాటలు తప్ప చేతలు లేవు. అండ్ చిన్న చిన్న విషయానికి కూడా విష్ణుని తప్పు పడతా ఉంటుంది రోహిణి. ఎలా చెప్పనా, ఇప్పుడు రోహిణి నిన్న టాస్క్లో ఓట్ అప్పీల్కి అందరూ వెళ్ళారు కదా. ఓట్ అప్పీల్కి నబీల్ అండ్ విష్ణు ఉన్నారు కదా. హాల్లో కూర్చున్నప్పుడు, లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు రోహిణి అంటది, నా కోసం విష్ణు ఒక టాస్క్ సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను గ్రాటిట్యూడ్గా విష్ణుని ఎంచుకుంటున్నాను, విష్ణుకి నా ఓటేస్తున్నాను అన్నదా.
ఇమీడియట్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏమంటారు తెలుసా, నబీల్ టాప్ నాచ్ ఆడాడు, బట్ నేను గ్రాటిట్యూడ్ చూపించాలి కాబట్టి విష్ణు పేరు చెప్పాను అన్నది. తినే ఫస్ట్, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా తినన్నమాట. నబీల్ అయితే టాప్ నాచ్ ఆడాడు, కానీ నా గ్రాటిట్యూడ్ కోసం నేను విష్ణుకు ఓటేయాలి కాబట్టి వేశాను, లేదంటే నేను నబీల్కి వేసేదాన్ని అన్నది. అంటే మిగిలిన వాళ్ళ మైండ్లో ఏం చెప్తుంది, విష్ణు కంటే నబీలే బాగా ఆడాడు, సో మీరు మాత్రం నబీల్కే ఓటేయండి, నాకు తప్పదు కాబట్టి గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి కాబట్టి విష్ణుకు ఓటు వేయకపోతే వేయలేనట్టు ఉంటుంది కాబట్టి నేను వేసుకుంటాను, నా ఓటు పట్టించుకోకుండా మీరు మాత్రం నబీల్కి వేయండి అన్నట్టు చెప్పింది అక్కడ. నబీల్ మాత్రం టాప్ నాచ్ ఆడాడు, బట్ నేను నబీల్కి వేయకూడదు, నేను విష్ణుకు వేయాలి, ఎందుకంటే నాకు అది చేసింది కాబట్టి అంట. ఇది మాటలా చేతలా? ఇది మాటలే కదా. బయట కూర్చున్నప్పుడేమో నా ఓటు విష్ణుకి అన్నావు, లోపలికి వెళ్ళాక ఏమో నబీల్ టాప్ నాచ్ ఆడాడు అని చెప్తున్నావు. ఏం టాప్ నాచ్ ఆడాడు? ఫస్ట్ టాస్ ఫౌల్ కదా, అందుకే కదా అంత గోల్ అయింది. క్లియర్గా బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, నబీల్ చుట్టడం అంటే అదే అని చెప్పేసి. ఇంకా ఏముంది టాప్ నాచ్, రెండో టాస్క్ ఇద్దరు ఆడారు, అంత నువ్వు టాప్ నాచ్ అని చెప్పేసి అంత ప్రెస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీకు విష్ణు ఓటు అప్పీల్కి వెళ్ళడం ఇష్టం లేదు. క్లియర్గా రోహిణి ఫ్యాన్స్ నచ్చకపోవచ్చు, బట్ ఇది మాత్రం నిజం. సో ఇంకెంతకు మించి ఏమైనా జరిగిందో ఒక్క నిమిషం వరుసగా చూసేద్దాం. ఆ తర్వాత బ్యాక్ పిచ్చింగ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఒక్కొక్కరిని కూర్చోబెడితే చెప్తుంది. ఈ అమ్మాయి తెలుసా ఇమీడియట్ గా సారీ చెప్పింది. నేను ఇలా చెప్తే నా వైపు నుంచి కొంచెం ఎక్కువ పాయింట్స్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చెప్పాను, నిజంగా తప్పు అయితే సారీ అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పింది. అబ్బా సారీ మనస్ఫూర్తిగా చెప్పి వెళ్ళిందా. లోపల నుంచి వచ్చిన తర్వాత నబీల్ చెప్తాడు, ఇలాగా అమ్మాయి ఫీల్ అవుతుంది, నువ్వు సంచాలకు మాట ఎత్తావంట, సంచాలకు మాట ఎత్తడం తనకు నచ్చలేదంట అంటే, మళ్ళీ వెళ్ళి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను రోహిణి అని చాలా మనస్ఫూర్తిగా చెప్తే నన్ను క్షమించు అంటది. అయినా కూడా కరగదు అమ్మాయి, ఫస్ట్ అనేస్తుంది, ఆ తర్వాత క్షమించేయాలంట అంటుంది. ఆ బ్యాక్ పిచ్చింగ్ కంటిన్యూ చేస్తానే ఉంది. అది ఎపిసోడ్లో ఎంత వేసాడో చూడలేదు నేను, అవన్నీ లైవ్లో చూశాను. సో ఇది ఈరోజు ఎపిసోడ్ అందులో లైవ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై. అండ్ ఒక్క లైక్ మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది, అందుకు నేను స్టార్టింగ్లో వెళ్ళిపోతున్న ఫ్లోలో లైక్ అడగకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. టాటా బై.